హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీగా ఈ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇలా కడిగిన ఈ చికెన్ని ఇప్పుడు మ్యారినేట్ చేయడానికి ఇందులోకి 3 టీ స్పూన్ల వరకు కారం, అలాగే 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేయండి. కారం వచ్చేసి నేను ఇక్కడ 3 టీ స్పూన్లు యాడ్ చేశాను. మీరు స్పైస్ ఇంకొంచెం ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొక టీ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర పెరుగు లేకపోతే ఒక అరచెక్క నిమ్మరసాన్ని అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వీటన్నింటిని చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలపండి. ఇలా చూడండి, అన్ని ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపాక ఇప్పుడు ఈ గిన్నెని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు పెట్టి తీసుకుందాం. మీకు టైం ఉంటే ఒక 2 గంటల పాటు అయినా పెట్టవచ్చు. నేను ఇక్కడ ఒక గంట తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఈ ముక్కలకి ఉప్పు, కారం, మసాలాలు చక్కగా పడతాయన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇలా కొంచెం స్పైసెస్ యాడ్ చేయాలి. 3 ఇలాచీలు, 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 బిర్యానీ ఆకులు యాడ్ చేయండి. ఇవి ఇలా యాడ్ చేశాక జస్ట్ అలా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి యాడ్ చేయండి. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసి కూడా యాడ్ చేయండి. ఫస్ట్ ఉల్లిపాయలు యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఉల్లిపాయలను బాగా ఫ్రై చేయండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా మంచి కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా ఆయిల్లో చక్కగా ఫ్రై చేశాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. ఇలా చికెన్ మొత్తం యాడ్ చేశాక మంటని మాత్రం ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. దీని వలన ఈ చికెన్ అనేది చక్కగా ఫ్రై అవుతుంది. ఫస్ట్ ఒక 2 నిమిషాలు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టండి. ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ అంతా చక్కగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించాలి. ఇలా మూత పెట్టి ఉడికించడం వలన చికెన్ అనేది చక్కగా ఆయిల్లో ఉడుకుతుందన్నమాట. మీరు ఒకేసారి మంటని ఎక్కువగా పెట్టి ఉడికిస్తే ఈ చికెన్ మాడిపోతుంది. కాబట్టి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెడుతూ కలుపుతూ ఉడికించండి. మొత్తానికి ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. దీని వలన చికెన్ అనేది మంచిగా ఉడుకుతుందన్నమాట. చికెన్ నుంచి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది కదా, చూడండి. ఈ వాటర్ కూడా ఇందులో కలుపుకుంటూ ఇలా ఉడికించాలి. మొత్తానికి ఇలా కలుపుతూ మూత పెడుతూ లేదా మూత తీసైనా సరే మీరు చికెన్ ముక్క అనేది మెత్తగా ఉడికేంత వరకు ఉడికించాలి. చూడండి, ఇలా ఉడికిందంటే చికెన్ పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఇప్పుడు ఇందులోకి ఒక పిడికెడంత పుదీనా ఆకు, మరో పిడికెడంత కొత్తిమీర ఆకు యాడ్ చేయండి. ఈ కొత్తిమీర, పుదీనా యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ చికెన్లో ఈ కొత్తిమీర, పుదీనా బాగా కలిసేంత వరకు కలపండి. అయితే ఇందులో కొంచెం మనకి గ్రేవీలాగా అనిపిస్తుంది కదా, ఇలా కూడా కొంచెం లూజ్గా వద్దు, కొంచెం డ్రైగా ఇంకా పొడి పొడిగా కావాలనుకుంటే ఇంకొక 5-6 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. పొడి పొడిగా వస్తుంది. నాకైతే ఇలా కొంచెం గ్రేవీతోనే కావాలి కాబట్టి అన్నంలో తినడానికి నేను ఇంతవరకే ఉడికిస్తున్నాను. మీరు కావాలంటే చికెన్ ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా ఒక పీస్ని స్పూన్తో ఇలా నొక్కి చూసారంటే చూడండి, చికెన్ కూడా చక్కగా ఉడికింది. ఇందులో మనం వాటర్ కూడా యాడ్ చేయం కాబట్టి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ముక్క సరిగ్గా ఉడికేంత వరకు బాగా ఉడికించాలి. సో మొత్తానికి చూడండి, కన్సిస్టెన్సీ నాకు ఇలా వచ్చింది. లైట్గా గ్రేవీ ఉందన్నమాట. ఇలా ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటున్నాను. అంతే, టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకే కాదు, చపాతీలోకి తిన్నా కూడా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ఈ స్టైల్లో సింపుల్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చింది, ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ చికెన్ ఫ్రై రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వలన నేను పెట్టే లేటెస్ట్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.